మీరు ఇలాగే కొడితే నిద్రతో పాటు నేను కూడా పోయిలే ఉన్నాను. అర్థమైంది. నిద్రపోతున్నందుకు కాదు, విషయం ఏంటో చెప్పండి. వణుకుతున్నా ఇక్కడ. నిన్ను కొట్టకూడదంటే నేను కొట్టడానికి 2 లఫుట్ గన్లను ఇమ్మీడియట్ గా సప్లై చేయి. చేస్తాను బాబు. ఆ 2 లఫూటుగాళ్ళు ఎవరో క్లారిటీ ఇవ్వండి. అది కాదండి. అర్థమైంది బాబు. మీ ఎమోషన్ తోడు ఆడకుండానే నేను వాళ్ళిద్దరినీ పట్టుకొచ్చేస్తాను. ఎరా మమ్మల్ని ఎందుకు రమ్మన్నాడో చెప్పాడా? చెప్పలేదండి. మ్యాటర్ తెలియకుండా లాఠీ ఊపుకుంటూ వచ్చేసావేంటి? అసలే కింగ్స్ 11 పంజాబ్ ఓడిపోయిందని నేను ఎడుస్తుంటే ఆ వేణుగాడి గోలంటే. ఇంతకీ ఆడు మూడు ఎలా ఉంది? కొంచెం వేడిగానే ఉందండి. ఈడి వాలకం చూస్తుంటే ఆడు వాయించినట్టే ఉంది. సరే పద. బాబు రమ్మన్నావంట? దగ్గరికి వచ్చి మాట్లాడమ్మా, కంఫర్ట్ గా ఉంటుంది. మాకు ఇక్కడ కంఫర్ట్ గానే ఉంది బాబు. ఏంటి కౌంటర్లు ఇస్తున్నావు? చిరిగిపోద్ది. ఆ సపోర్ట్ మొఖం దానికి ఫ్యామిలీస్ ఉండే ఏరియాలో బ్యూటీ పార్లర్ పెట్టడానికి ఫ్లాట్ ఎందుకు ఇచ్చావు? అసలు అది ఎవరు? నాకు క్లారిటీ కావాలి. అదేంటి బాబు అంత మాట అన్నావు? ఆ అమ్మాయి మీ లవర్ కదా? మీ గర్ల్ ఫ్రెండ్ కదా? నీ సోల్మేటే కదా? తాగింది మీరా నేనా? ప్లేట్ తిరిగేస్తున్నారేంట్రా? అప్పుడు అదేదో పెద్ద ఇన్ఫ్లుయెన్స్డ్ క్యాండిడేట్ అని చెప్పారు. ఆ ఇన్ఫ్లుయెన్స్ నువ్వే కదా? అయిపోయారా? ఈ అపార్ట్మెంట్ లో 3 సేవలు లేవాల్సింది ఈ రోజు. బాబు మరీ అంత డేంజర్ డెసిషన్ తీసుకోకండి. ఆ బాను ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చెప్పిందో తెలుసా? ఏమండి మీరు కూడా రండి. ఇక్కడ ఫ్లాట్ ఖాళీ ఉందని వేణు ఇన్ఫార్మ్ చేశాడు. మేమిద్దరం లవర్స్. ఇక్కడే ఉంటే రోజు చూసుకోవచ్చు, కలుసుకోవచ్చు, చాటింగ్ చేసుకోవచ్చు, డేటింగ్ చేసుకోవచ్చు అని చెప్పాడు. నేను ఎలాగో ఇంకో 6 months లో US వెళ్ళిపోతాను. మా ఇద్దరికి బాగా ట్యూన్ అయితే వేణుని కూడా నాతో పాటు తీసుకెళ్ళిపోతా. అది అలా జరిగింది. అమ్మని అంత స్టోరీ అలా చెప్పిందా దాన్ని? అయినా మీరేంట్రా, అది నా పేరు చెప్పిందని ఫ్లాట్ ఇచ్చారా, లేదంటే 6 నెలల్లో నన్ను తీసుకెళ్లిపోతుందని ఫ్లాట్ ఇచ్చారా? రెండో దానికే కొంచెం ఆశపడ్డాం. కొంచెం ఏంటండి, బాగానే ఆశపెట్టాం కదా. నువ్వు ఉండవయ్యా. నేను ఈ అపార్ట్మెంట్ లో నుంచి వెళ్ళిపోవాలని ఆశపడడం మీ ఆరోగ్యానికి హానికరం. నువ్వు పక్క జరుగు. ఏంటమ్మా ఏంటి? చంపేస్తాను రే. మీ సంగతి కాదు, దాని సంగతి చూస్తా. ఏమండి ఆడెళ్ళి ఏడాదైంది. వెళ్ళిపోయాడు. ఈ కొట్టుడైతే మ్యాక్స్వెల్ గారు కొట్టుంటే పంజాబ్ 11 గెలిచేది.